హే గాయ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కేసా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల విడుదలైనటువంటి భారీ నోటిఫికేషన్ ఏపీ జ్యుడిషియల్ సర్వీస్ లేదా ఏపీ హైకోర్టు ఉద్యోగాలు. మరి ఈ ఉద్యోగాలు జిల్లాల వారీగా మనకైతే ఉంటాయండి. మన జిల్లాలోనే మనము వర్క్ చేసుకోవచ్చు. కాబట్టి చాలా సంవత్సరాల తర్వాత విడుదలైన నోటిఫికేషన్, కొంచెం జాగ్రత్తగా కొంత టైం అనేది కేటాయించి ప్రిపరేషన్ అనేది చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇలాంటి ఉద్యోగాలు రాకపోవచ్చు ఏపీలో. ఓకేనా? వచ్చినటువంటి అవకాశాన్ని మనము ఉపయోగించుకోవాలి. మీకు అంటే మన ఛానల్ ద్వారా మీకు హెల్ప్ చేద్దామనేటువంటి ఉద్దేశంతో ప్రతిరోజు కూడా ఒక గ్రాండ్ టెస్ట్ రూపంలో మోడల్ పేపర్ అందజేయడం జరుగుతుందండి. స్టాండర్డ్ జీకేలో భాగంగా ఈ క్లాసెస్ ప్రతిరోజు వినండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అంతేకాకుండా ఉచిత పీడిఎఫ్ ఫైల్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. ఓకేనా? యాజ్ పర్ ద సిలబస్ ఉంటాయండి వీడియోస్ అన్నీ కూడా మనవి. సిలబస్ నుంచి బయటకు వెళ్ళకుండా అదే సిలబస్కు స్టిక్ అయ్యి ప్రీవియస్ పేపర్స్ని అనలైజ్ చేసి మీకైతే ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకేనా? లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. చిన్న లైక్ చేయండి. ఫ్రెండ్స్, మన కరెంట్ అఫైర్స్ గురించి అఫ్కోర్స్ చాలామంది స్టూడెంట్స్కి అయితే తెలుసు. చాలా ఎగ్జామ్లో మన కరెంట్ అఫైర్స్ యాజ్ ఇట్ ఈస్గా వస్తుండడం అయితే చాలామంది అభ్యర్థులకు తెలుసు. కానీ కొత్త వారి కోసం అయితే చెప్తున్నానండి. రానున్నటువంటి అన్ని పోటీ పరీక్షలకు ఇవి మీకు పర్ఫెక్ట్గా యూజ్ అవుతాయి. అంతేకాకుండా ఏపీ హైకోర్టు ఎగ్జామ్స్కి కూడా 5 నుంచి 6 మార్కులు అడుగుతున్నారండి కరెంట్ అఫైర్స్ పైన. మరి కరెంట్ అఫైర్సే కాకుండా మన ఈ యొక్క మ్యాగజైన్లో, ఓకేనా, జనవరి నుంచి సెప్టెంబర్ వరకు కంపల్సరిగా చదవాల్సిందే మనము. ఇప్పటి వరకు డైలీ కరెంట్ అఫైర్స్ బిడ్ బ్యాంక్ ఉంటుంది, దానికి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, మోస్ట్ ఇంపార్టెంట్ స్టాటిక్ జీకే ఉంటుందండి. చాలా యూనిక్. మీకు ఏ కరెంట్ అఫైర్స్ క్లాస్ వినండి, ఏ ఫ్యాకల్టీ మీకు చెప్పరు స్టాటిక్ జీకే. ఓకే, అది మన యూనిక్ కంటెంట్గా ఉంటుందండి. మన ఛానల్లో మన పీడిఎఫ్లో అవైలబుల్గా ఉంటుంది. ప్లస్ దీంట్లో 5,000 నుంచి 10,000 వరకు జనరల్ స్టడీస్ బిట్స్ ఉంటాయి. డైలీ వైజ్గా డైలీ 20 కరెంట్ అఫైర్స్ రూపంలో మరి మన పీడిఎఫ్లో అందుబాటులో ఉంటాయి. ఓకే, హైకోర్టు అభ్యర్థులు, చదువుతున్నటువంటి అభ్యర్థులు, ప్రిపేర్ అవుతున్నటువంటి వారు తప్పకుండా మ్యాగజైన్ తీసుకోవడానికి ట్రై చేయండి. కేవలం 150 రూపీస్ మాత్రమే. ఏ విధంగా తీసుకోవాలి? మన యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్లోనైనా కొనుగోలు చేయవచ్చు, లేదా ఇక్కడ కనిపిస్తుంది కదా నా నంబర్ 9030362853 నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ని పంపినట్లయితే విత్ ఇన్ 1 అవర్లో మీకు పీడిఎఫ్స్ అన్నీ కూడా సెండ్ చేయడం జరుగుతుంది. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, దీంతో పాటుగా మీకు హైకోర్టు ఇటీవల కండక్ట్ చేసినటువంటి ప్రీవియస్ పేపర్స్ కూడా సెండ్ చేస్తాను. ఓకే, బాయ్. క్వశ్చన్ నెంబర్ 1. ఏ స్థితిలో అణువుల మధ్య ఆకర్షణ బలాలు అనేవి అత్యల్పంగా ఉంటాయి? ఏ స్థితిలో అండి? మరి సరైన సమాధానం ఆప్షన్ ఏ. వాయు స్థితిలో అణువుల మధ్య ఆకర్షణ బలాలు చాలా తక్కువగా ఉంటాయి. తర్వాత 2వ స్థానంలో ద్రవ స్థితిలో ఇంకో కొంచెం తక్కువగా ఉంటాయి. ఘన స్థితిలో అత్యధికంగా ఉంటాయండి అణువుల మధ్య ఆకర్షణ బలాలు. పదార్థాలని మనము 3 రకాలుగా చెప్పుకోవచ్చు, ఘన, ద్రవ, వాయువు. కానీ పదార్థాలకి 4వ రూపం కూడా ఉంటుందండి. అదేంటండి? ఎవరికైనా తెలిస్తే కామెంట్ రూపంలో తెలియచండి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. పదార్థానికి 4వ రూపము. మీకు తెలియలేదనుకోండి, పదార్థ 4వ రూపము అని కామెంట్ చేయండి. నేను ఇమీడియట్గా మీకు ఆన్సర్ చేస్తాను. ఓకే, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. వాయువులకు సంబంధించి సరికాని వాక్యం ఏది? ఆన్సర్: వాయువులకు నిర్దిష్ట ఆకృతి అనేది ఉండదు. ఓకే, ఆకృతి అనేది ఉంటుందండి. ఇది సరికాని వాక్యంగా చెప్పుకోవచ్చు. మరి సరైనవేంటి చూద్దాం. వాయు అణువుల మధ్య ఖాళీ ప్రదేశం అత్యధికంగా ఉంటుంది. కరెక్ట్. వాయువులను తేలికగా సంపీడనం చెందించవచ్చు. కరెక్ట్. వాయువులపై పీడనం కలిగిస్తే ఘన పరిమాణం అనేది తగ్గుతుంది. వాయువులకు నిర్దిష్ట ఆకృతి ఉంటుందండి? ఉండదు కదా. రైట్. నెక్స్ట్ వన్. పదార్థపు 4వ రూపంగా దేనిని పరిగణిస్తారు? అబ్బా, ఇక్కడే అడిగేశారు. నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ దొరికేసింది మీకు. ఏంటండి? ప్లాస్మా. ఓకే, ప్లాస్మాని పదార్థపు 4వ రూపము అని పిలుస్తారు. నెక్స్ట్ వన్. క్రింది వాటిలో భౌతిక చర్యలు ఏవి? భౌతికంగా జరిగేటువంటి చర్యలు ఏవి? ఆన్సర్ 1, 2, 4. చూద్దాం మరి ఇవేంటో. మంచును నీరుగా మార్చడం అంటే ఒక స్థితి నుంచి మరొక స్థితికి పదార్థాన్ని మార్చడం. నెక్స్ట్,
గ్లాస్లోని నీరు బాష్పీభవనము చెందడము అంటే ఆవిరి రూపంలో చెందడం. అంటే ఇక్కడ కూడా ఒక పదార్థం ఇంకొక రూపంలోకి మార్పు చెందుతుంది. నెక్స్ట్, ఇనుముకు తుప్పు పట్టడం అనేది ఇక్కడ ఎలాంటి మార్పు అనేది జరగడం లేదు. ఒక పదార్థ స్థితి నుంచి మరొక పదార్థ స్థితికి మారడం లేదు. ఓకేనా. నీరు మంచుగా మారడం అంటే ద్రవ స్థితి నుంచి ఘన స్థితిలోనికి మారడం. ఇది భౌతిక చర్యలుగా చెప్పుకుంటాం మనము. మరి ఇనుము తుప్పు పట్టడం ఏంటండి మరి అంటే రసాయనిక చర్య. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, వేడి చేసినప్పుడు ఘన పదార్థము ద్రవంలోకి మారకుండా నేరుగా వాయు రూపంలోకి మారడాన్ని ఏమంటారండి? ఉత్పాతనము అంటారు. ఓకే, ఉత్పాతనము. ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చేసారు, కింద చూద్దాం. ఉత్పాదనం చెందే ధర్మం ఉన్న పదార్థాలు క్రింది వాటిలో ఏవి? ఆప్షన్ డి అండి, అన్నీ కూడా కర్పూరము, నాప్థలిన్ గోళీలు, అమోనియా క్లోరైడ్, అయోడిన్. ఇవి నేరుగా నాప్థలిన్ గోళీలు ఎలా ఉంటాయి, కర్పూరం ఎలా ఉంటుందని ఘన పదార్థంలో ఈ విధంగా ఉంటుంది. దాన్ని ఎక్కడైనా బయట పెట్టామనుకోండి గాలికి, అది నేరుగా ఆవిరైపోతుంది. యాక్చువల్గా పదార్థాల గుణం ఏంటి? ఘనము నుంచి ద్రవంగా మారాలి, ద్రవం నుంచి వాయు రూపంలోకి మారాలి. కానీ ఇవాళ కాదండి. సో ఈ ధర్మాలన్నీ మేము పాటించము, మా రూటే సపరేట్ అన్నట్లుగా ఘన రూపం నుంచి డైరెక్ట్గా వాయు రూపంలోకి మారుతాయి ఇవన్నీ. దీన్నే మనం ఉత్పాదనము అంటారు. నెక్స్ట్, ప్లేటులో ఉంచిన కర్పూరం కొన్ని గంటల తర్వాత చిన్నది కావడానికి కారణం ఏంటి అంటే ఉత్పాదనము చెందడము. నెక్స్ట్ వన్, సినిమాల్లో స్టేజీ షోలో కృత్రిమ పొగను సృష్టించడానికి డ్రై ఐస్ను ఉపయోగిస్తారు. మరి పొగలు ఏర్పడంలో ప్రక్రియ ఏమి ఉంటుంది? ఇందులో ఏముంటుందండి? ఉత్పాదనమే అండి ఇది కూడా. ఓకే, ఇక్కడ ఏమడిగారు? డ్రై ఐస్. ఇది కూడా ఉత్పాదనం చెందేటువంటి ఒక పదార్థమే. ఓకే, డ్యూటీరియం ఆక్సైడ్ అంటాం, D2O, డ్యూటీరియం ఆక్సైడ్ లేదా డ్రై ఐస్ అనేటువంటి పేరుతో పిలుస్తాము. నెక్స్ట్ వన్, మూత తీసిన పాత్రలో గల పెట్రోల్ కనిపించకుండా పోవడానికి గల కారణం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ సి అండి, బాష్పీభవనము అంటారు దీన్ని. ఓకే, నెక్స్ట్ వన్, మెగ్నీషియం తీగను గాలిలో మండించినప్పుడు మిరిమిట్లు గొలిపే కాంతితో మండి ఏర్పరిచే తెల్లని బూడిదను ఏమంటారు? తెల్లని బూడిదని ఏమంటారండి? మెగ్నీషియం ఆక్సైడ్ అంటారు, మెగ్నీషియం ఆక్సైడ్. నెక్స్ట్ వన్, వడపోత ద్వారా వేరు చేయగలిగే మిశ్రమం ఏది క్రింది వాటిలో? వడబోత అనేటువంటి ప్రక్రియ ద్వారా ఉప్పు జలద్రావణము మరియు ఇసుకలను వేరు చేయవచ్చండి. వడపోత ద్వారా చక్కెర జలద్రావణం చేయలేము, బ్రెయిన్ ద్రావణాన్ని చేయలేము, పాలు నీటిని కూడా చేయలేము. కానీ ఉప్పు జలద్రావణాన్ని చేయవచ్చండి కదా. ఏ విధంగా అంటే ఉప్పును ఎండబెట్టామనుకోండి, ఏమవుతుందండి? వాటర్ సపరేట్ అవుతుంది, ఉప్పు సపరేట్ అవుతుంది. అంటే వాటర్ ఎవాపరేట్ అయిపోతుంది కదా, అంటే ఆవిరైపోతుంది, అందులో ప్యూర్ ఉప్పే మిగులుతుంది. నెక్స్ట్, వడపోత ద్వారా ఇసుకను కూడా, వాటర్లో ఉన్న ఇసుకను కూడా వేరు చేయొచ్చు మనం కదా. రైట్. నెక్స్ట్ వన్, కర్పూరాన్ని శుద్ధి చేయడానికి అనువైనటువంటి ప్రక్రియ క్రింది వాటిలో ఏది? ఆప్షన్ డి, ఉత్పాదనము. నెక్స్ట్ వన్, పెట్రోలియంలోని సాధారణ అణుఘటకాలను వేరు చేసే ప్రక్రియను ఏమంటారు? 13వది ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఆంశిక స్వేదనము అంటారు. ఈ ప్రక్రియ ద్వారానే క్రూడ్ ఆయిల్ అనేది లభిస్తుందండి మనకి. క్రూడ్ ఆయిల్, ముడి చమురు అంటాం. ముడి చమురు నుంచి పెట్రోల్, డీజిల్, కెరోసిన్, గ్రీస్, సహజవాయు ఇవన్నీ కూడా తయారు చేస్తారు కదా. మరి ఇవన్నీ తయారు కావడాన్ని ఏమంటారంటే ఆంశిక స్వేదనం అనే ప్రక్రియ ద్వారా వీటిని చేయడము జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్, సెంట్ సీసా మూత తీస్తే వాసన గది అంతా వ్యాప్తి చెందడంలో ఇమిడి ఉన్న ప్రక్రియ ఏది? ఆప్షన్ బి అండి, వ్యాపనము అంటారు దీన్ని. ఓకే, వ్యాపనము, స్ప్రెడ్. నెక్స్ట్ వన్, వేడి చేసినప్పుడు వాయువుల ఘన పరిమాణము ఏమవుతుంది? ఆప్షన్ బి అండి, పెరుగుతుందండి, ఆఫ్ కోర్స్. ఓకే, నెక్స్ట్ వన్, వాయువులను ద్రవీకరించడానికి అనుకూల పరిస్థితులు ఏంటి? వాయువులను ద్రవీకరించడానికి అంటే వాయువులను చల్లబరచడానికి, గడ్డగట్టించడానికి. ఓకే, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, 1 and 2. సంపీడనం చెందించడము, అత్యల్ప ఉష్ణోగ్రతల వద్ద దాన్ని చల్లగా పరచడము. నెక్స్ట్ వన్, పరమశూన్య కెల్విన్ ఉష్ణోగ్రతకు సమానమైనది క్రింది వాటిలో ఏది?
మనకు ఉష్ణోగ్రతలు ఎన్ని రకాలు ఉంటాయంటే కెల్విన్లు ఉంటాయి, ఓకే, సెల్సియస్లు ఉంటాయి, ఫారెన్ హీట్లు ఉంటాయి. మరి ఇక్కడ కెల్విన్లలో 0 అంటే అతి శూన్య పరమశూన్య విలువ అంటారు. మరి దాని సెల్సియస్లో దీనికి సమానమైనటువంటిది ఏంటి అంటే -273 డిగ్రీ సెల్సియస్. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో కొల్లాయిడ్కు ఉదాహరణ ఏంటి? కొల్లాయిడ్ పాలండి, పాలను కొల్లాయిడ్ ద్రావణము అంటాము. నెక్స్ట్ వన్, సబ్బును ఉపయోగించి నీటితో శుభ్రం చేసి వెన్న, గ్రీజు వంటి పదార్థాలను తొలగించవచ్చు. ఈ ప్రక్రియలో జరిగేది ఏంటి? ఆప్షన్ ఏ ఎమల్సీకరణము అంటారు. దాన్ని ఏమంటారు? ఎమల్సీకరణము. నెక్స్ట్ వన్, రక్తం అనేది ఏ విధమైన కొల్లాయిడ్గా చెప్పుకోవచ్చు? ఆప్షన్ బి అండి నీరు, అల్బుమినాయిడ్ కణాలు. నీరు, అల్బుమినాయిడ్ కణాలను మరి రక్తంగా మనము కొల్లాయిడ్గా చెప్పుకుంటాము. నెక్స్ట్ వన్, చీకటి గదిలోకి చిన్న రంధ్రం ద్వారా కాంతి వచ్చినప్పుడు కాంతి మార్గము కనిపించడానికి కారణము. చీకటి గదిలోకి చిన్న రంధ్రం ద్వారా కాంతి వచ్చినప్పుడు కాంతి మార్గం చిన్నగా కనిపిస్తుంది కదా అండి, ఇట్లా రే. సో మరి అది కనిపించడానికి కారణం ఏంటి అంటే ఆప్షన్ ఏ అండి టిండాల్ ప్రభావము. ఇదొక ధర్మము అండి, టిండాల్ ప్రభావము అంటారు దీన్ని. నెక్స్ట్ వన్, కొల్లాయిడ్ల ప్రత్యేక ధర్మమైన టిండాల్ ప్రభావానికి కారణం ఏంటి అంటే ఆప్షన్ ఏ కాంతి పరిక్షేపణము అంటారు దీన్ని. ఏమంటారు? కాంతి పరిక్షేపణం. నెక్స్ట్ వన్, ఒకదానిలో ఒకటి కలవని ద్రవయానకంలో ద్రవం ప్రవస్థ గల కొల్లాయిడ్ను ఏమని అంటారు? అంటే ఒక దాంట్లో ఒకటి కలవయండి ఇవి. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్లో ఆయిల్ పోస్తే కలుస్తుంది, అది పైన తేలుతుంది. అలాంటి స్థితిని ఏమంటారు? అలాంటి కొలాయిడ్ స్థితిని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి ఎమల్షన్ అంటారు. ఎమల్షన్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఎమల్షన్ రూపంలోని కొల్లాయిడ్లు ఏవి? 24వది ఆన్సర్ ఆప్షన్ సి అండి 1, 2, 3. రక్తము, పెయింట్, నెక్స్ట్ పాలు, ఇవన్నీ కూడా ఎమల్షన్ కొల్లాయిడ్లు అని పేరుతో పిలుస్తాము. నెక్స్ట్ వన్, ఏరోసాల్కు ఉదాహరణ ఏంటి? ఏరోసాల్. ఆన్సర్ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. పొగ అండి, ఏరోసాల్ని పొగ అని చెప్పుకోవచ్చు. ఉదాహరణ, నూనె, నీరు అమిశ్రణీయాలు అంటే కలవనటువంటివి. నూనె, నీరు, కానీ కొంచెం సబ్బు కలిపి గిలకరిస్తే కలిసిపోతాయి. మరి క్రింది వాటిలో ఏ ప్రక్రియను ఈ విధంగా అంటారు? వాటర్ అనేది, ఆయిల్ అనేది కలవండి, కానీ అందులో కొంచెం సబ్బు వేసి కొంచెం కలిపితే మాత్రం కలుస్తాయి. దాన్ని ఏ విధంగా పిలుస్తాము అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్. ఆప్షన్ బి అండి అదే ఎమల్సీకరణము. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో మిశ్రమము ఏది? 27వది ఆన్సర్ ఆప్షన్ డి అండి సముద్రపు నీరునే మిశ్రమము అంటాం. ఎందుకండి ఇందులో ఉప్పు ఉంటుందండి కదా. రైట్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో దేని రసాయన చర్యల వల్ల ఇంకా విచ్చిత్తి చేయడము కుదరదు? ఏంటండి మరి అది? ఆప్షన్ ఏ వెండి. నెక్స్ట్ వన్, గాలి ఒక మిశ్రమం, గాలిలో ఉండని వాయువు ఏది? ఆన్సర్ ఆప్షన్ బి అండి క్లోరిన్ అండి. క్లోరిన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఏది రసాయనిక చర్యగా మనము చెప్పుకోవచ్చు? రసాయనిక చర్య. ఆప్షన్ సి అండి బ్లీచింగ్ పౌడర్ వల్ల టీషర్ట్ రంగు పోవడము రసాయనిక చర్య. అంటే కంప్లీట్గా ఒక మార్పు అనేది ఇక్కడ మనకు జరుగుతుంది. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, పాలను క్రింది విధమైన కొల్లాయిడ్గా పరిగణించవచ్చు? ఆప్షన్ ఏ కొవ్వు విస్తరించి ఉన్న నీరు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సమ్మేళనము కానిది ఏది? సమ్మేళనము కానిది ఆప్షన్ ఏ కోక్. కోక్ అంటే ఏంటి? బొగ్గు సమ్మేళనం కాదు. ఓకే. నెక్స్ట్ వన్, మూత్రపిండాలు పాడైపోతే కృత్రిమ పద్ధతిలో రక్తాన్ని శుద్ధి చేసే డయాలసిస్లో ఇమిడి ఉన్న ప్రక్రియ ఏది? ఆన్సర్ ఆప్షన్ సి అండి ద్రవాభిసరణము. నెక్స్ట్ వన్, ఉప్పు నీటి నుంచి స్వచ్ఛమైన జలం పొందే ప్రక్రియను ఏమంటారు? ఉప్పు నీటి నుంచి. ఆన్సర్ ఆప్షన్ బి అండి తిరోగామి ద్రవాభిసరణము అంటారు. తిరోగామి ద్రవాభిసరణము. నెక్స్ట్ వన్, గాలితో నింపిన బెలూన్ను వేడి నీటితో
వేడి నీటిలో పెడితే దాని పరిమాణం ఏమవుతుంది? గాలితో నింపిన బెలూన్ను వేడి నీటిలో పెడితే ఆప్షన్ బి పెరుగుతుంది దాని యొక్క పరిమాణము. నెక్స్ట్ వన్, పర్వతారోహకులు ఎక్కువ ఎత్తుపై గురయ్యే ఉత్పాన అస్వస్థతకు కారణం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, తక్కువ ఆక్సిజన్ అందడమే దీనికి గల కారణము. పైకి వెళ్తున్న కొలది పీడనం పెరుగుతుంది, పీడనం తగ్గుతుంది, ఆక్సిజన్ తగ్గుతుంది. ఓకే, నెక్స్ట్ వన్, వేడి చేసినప్పుడు నూనె ఆప్షన్ బి స్నిగ్ధత తగ్గడం వల్ల పలుచబడుతుంది. నెక్స్ట్ వన్, గాలి అనేది ఏంటండి గాలి అనేది? ఆప్షన్ సి ఇది ఒక మిశ్రమము, అన్ని వాయువుల కలయిక. 0 డిగ్రీ సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రత కోసం మంచు ముక్కలకు కలిపేది ఏంటి? ఆప్షన్ ఏ సోడియం క్లోరైడ్. క్రింది వాటిలో ఏది రసాయనిక చర్యగా చెప్పుకోవచ్చు? ఆప్షన్ ఏ గాలిలో బొగ్గును మండించడము రసాయనిక చర్య అండి. ఓకేనా, అంటే అక్కడ మనం ఒకటి ఉపయోగిస్తున్నాము, ఒక ఉత్ప్రేరకాన్ని ఉపయోగించి దాన్ని మండిస్తున్నాం కాబట్టి. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఏది భౌతిక మార్పుగా చెప్పుకోవచ్చు? ఏంటండి? లవణాన్ని నీటిలో కరిగించడం భౌతిక మార్పు అండి. ఓకే, పాలను పెరుగుగా మార్చడం కాదు, అది న్యాచురల్. కర్ర ముక్కను మండించడం కూడా న్యాచురలే, మైనం మండించడం కూడా న్యాచురలే. కానీ లవణాన్ని నీటిలో కరిగించడం అది ఒక చర్య. ఓకే, అది మార్పు, కంప్లీట్గా మార్పు జరుగుతుంది అక్కడ. ఓకే, నెక్స్ట్ వన్, ఉత్పాదనం చెందని పదార్థం క్రింది వాటిలో ఏది? ఏంటండి? యూరియా అండి. యూరియా ఉత్పాదనం చెందదు. పొడిమంచు, నాప్థలిన్, అయోడిన్లు ఉత్పాదనం చెందుతాయి. నెక్స్ట్, గుడ్డుపై పెంకును జాగ్రత్తగా ఆమ్లంలో కరిగించి ఉప్పు నీటిలో ఉంచితే అది ఏమవుతుంది? ఆప్షన్ బి అండి, కుచించుకుపోతుందండి, సింక్ అవుతుంది. ఓకే, కుచించుకుపోతుంది, దాని పెంకంతా కూడా కరిగిపోతుంది. నెక్స్ట్ వన్, హైడ్రోజన్ ఆక్సిజన్లో ఏది త్వరగా వ్యాపనము చెందుతుంది? ఆప్షన్ ఏ తక్కువ అణుభారము ఉన్న హైడ్రోజనే వ్యాపనము చెందుతుంది. నెక్స్ట్ వన్, ప్రకృతిలో లభించిన ముడి పదార్థము క్రింది వాటిలో ఏది? ప్రకృతిలో లభించిన ముడి పదార్థము ఏంటని మరి అది? ఆప్షన్ సి వినైల్ క్లోరైడ్. వినైల్ క్లోరైడ్. కాంతి వేగము ఏంటి క్రింది వాటిలో? 46 ఆప్షన్ ఏ అండి, 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. ఒక సెకండ్కి 3 లక్షల కిలోమీటర్ల వేగంతో కాంతి ప్రయాణం చేస్తుందండి. ఓకే, పరమాణువులోని కేంద్రక వ్యాసము ఎంత? ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు. ఆన్సర్ ఆప్షన్ సి అండి, 10⁻13 సెంటీమీటర్స్. నెక్స్ట్ వన్, డాల్టన్ సిద్ధాంతం ప్రకారము పదార్థపు అతి చిన్న కణము ఏది? ఆప్షన్ ఏ పరమాణువు. అతి చిన్న కణం ఏంటండి? పరమాణువుగా మనమైతే చెప్పుకోవచ్చు. ఇది డాల్టన్ సిద్ధాంతం ప్రకారం. గమనించాలి, ఇక్కడ క్వశ్చన్ క్లియర్గా చూడండి. ఇది డాల్టన్ సిద్ధాంతం ప్రకారం. అసలు మామూలుగా అయితే అతి చిన్నది ఏంటండి? న్యూట్రాన్లు. ఓకే, అణువులు, పరమాణువు మధ్యలో ఉండేటువంటి న్యూట్రాన్లు, ప్రోటాన్లు. ఓకే, ప్రోటాన్లు అతి చిన్నవి. ఓకే, ఎలక్ట్రాన్లు, న్యూట్రాన్లు, ప్రోటాన్లు ఉంటాయి కదా పరమాణువులో ఉండేటివి. కానీ డాల్టన్ సిద్ధాంతం ప్రకారం మాత్రం పరమాణువులే అతి చిన్నవి. పరమాణు కేంద్రకంలో ఉండే కేంద్రక కణాలు ఏవి? 49 ఆప్షన్ బి అండి, 1 and 2. ఏంటండి? ప్రోటాన్లు మరియు న్యూట్రాన్లు. ఓకే, మధ్యలో ఉంటాయి ఇవి. ఓకే, ఈ మధ్య భాగంలో ఉంటాయి. మరి ఎలక్ట్రాన్లు వీటి చుట్టూ తిరుగుతాయి, ఇట్లా వాటి కక్షలు తిరుగుతాయి. ఓకే, నెక్స్ట్ వన్, పరమాణు కేంద్రకంలో ఉండే కేంద్రక కణాలు ఏవి? చెప్పాం కదా ఇది. నెక్స్ట్ వన్, ప్రాథమిక కణాలు అని వీటిని అంటారు క్రింది వాటిలో? ఆప్షన్ డి అన్నీ కూడా, ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు. కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు తిరగడానికి గల కారణం ఏంటి? ఆప్షన్ ఏ అండి, అభికేంద్ర బలము అంటాం దీన్ని. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్. నెక్స్ట్ క్లాసు ఏ టాపిక్ పైన మీకు కావాలి కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకేనా, ఏ టాపిక్ పైన మీకు కావాలో ఆ టాపిక్ పైన తప్పకుండా మీకు క్లాస్ అయితే చేస్తాను. ఓకేనా, తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. సో చాలామంది చూస్తున్నారు మన వీడియోస్ని, చాలామంది ప్రయోజనం అయితే పొందుతున్నారు. సో మనం చేసే క్లాసెస్ నుంచి తప్పకుండా ఎగ్జామ్లో వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకేనా, సో పీడిఎఫ్ ఫైల్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.